చాలామంది తప్పుగా వాడే ఒక పవర్ఫుల్ ట్రేడింగ్ టూల్ ఉంది. అదే మూవింగ్ యావరేజ్. దాని సీక్రెట్ ఏంటో చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ దీన్ని మామూలు వాళ్లలాగా అస్సలు చూడరు. నెవర్. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రైస్ లైన్ను టచ్ చేయగానే ట్రేడ్ చేయడం. ఇలానే డబ్బులు పోగొట్టుకుంటారు. మైండ్ సెట్లో చిన్న మార్పే కానీ చాలా పవర్ఫుల్. బిగినర్స్ సిగ్నల్స్ కోసం చూస్తే, ప్రోస్ కన్ఫర్మేషన్ కోసం చూస్తారు. మనం ఫోకస్ చేసేది EMA 50 మీద. ఇది ప్రైస్ యాక్షన్ను స్మూత్ చేసి అసలు ట్రెండ్ ఏంటో క్లియర్గా చూపిస్తుంది. ప్రొఫెషనల్స్ ఈ EMA 50ను 3 ముఖ్యమైన పనుల కోసం వాడతారు. ఇది వాళ్ళ అనాలిసిస్ను కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట. అస్సలు EMA 50 చేసే 3 పనులేంటంటే మార్కెట్ టైప్ను కన్ఫర్మ్ చేయడం, ట్రెండ్ చేంజ్ను సిగ్నల్ చేయడం, సపోర్ట్గా పనిచేయడం. మొదటిది మార్కెట్ టైప్ను కన్ఫర్మ్ చేయడం. EMA లైన్ స్లోప్, దాని పొజిషన్ చూస్తే చాలు మార్కెట్ ఏంతో తెలిసిపోతుంది. ఇక రెండోది, ప్రైస్ ఈ లైన్ను దాటితే అది ట్రెండ్ మారబోతుందనటానికి ఒక ఎర్లీ వార్నింగ్ లాంటిది. మూడవది, ఇది ఒక డైనమిక్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ప్రైస్ దీని దగ్గరకు వచ్చి బౌన్స్ అవుతుంది. ఓకే, ఈ నాలెడ్జ్తో ఇప్పుడు 2 హై ప్రాబబిలిటీ ట్రేడింగ్ స్ట్రాటజీలను చూద్దాం. ఈ 2 స్ట్రాటజీలు ఏంటంటే, ఒకటి ట్రెండ్తో పాటు ట్రేడ్ చేయడం, రెండోది ట్రెండ్ రివర్సల్స్ను పట్టుకోవడం. సరే, మొదటి స్ట్రాటజీ చూద్దాం. ఇది ట్రెండ్తో పాటు ట్రేడ్ చేయడం గురించి. దీంట్లో ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. టాప్ లెవెల్ అనలైసిస్ నుండి పర్ఫెక్ట్ ఎంట్రీ వరకు. స్టెప్ 1, ముందుగా హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే డైలీ చార్ట్లో ట్రెండ్ని, కీ సపోర్ట్ జోన్ని గుర్తించాలి. స్టెప్ 2, ప్రైస్ ఆ జోన్కి వచ్చి EMA 50ను కలిసే వరకు వెయిట్ చేయాలి. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. స్టెప్ 3, ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి అంటే 1 అవర్ చార్ట్కి వెళ్ళి ఆ జోన్లో ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక్కడ మనం ట్రిపుల్ బాటమ్ లాంటి ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ ప్యాటర్న్ కోసం వెతకాలి. స్టెప్ 4, ఆ ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్ అవ్వగానే ఇక మన ఎంట్రీ తీసుకోవాలి. అదే కన్ఫర్మేషన్. ఇప్పుడు రెండో స్ట్రాటజీ, రివర్సల్ ట్రేడింగ్. ఒక పెద్ద ట్రెండ్ ఎప్పుడు ముగుస్తుందో పట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది కూడా సేమ్ 4 స్టెప్ ప్రాసెస్. ట్రెండ్ ట్రేడింగ్కి అచ్చం రివర్స్ అన్నమాట. స్టెప్ 1, హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అలాగే EMA 50 బ్రేక్ అవడాన్ని గుర్తించాలి. స్టెప్ 2, ఇప్పుడు ప్రైస్ వెనక్కి వచ్చి EMA 50ను రీటెస్ట్ చేసే కీ రెసిస్టెన్స్ జోన్ను వెతకాలి. లోయర్ టైం ఫ్రేమ్లో హెడ్ అండ్ షోల్డర్స్ లాంటి ఒక బేరిష్ ప్యాటర్న్ కోసం వెయిట్ చేయాలి. స్టెప్ 3 అండ్ 4, ఆ ప్యాటర్న్ నెక్లైన్ బ్రేక్ అయిన వెంటనే సెల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి.